హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. సో నాగబాబు గారు ప్రతి అంశంలోనూ ఈ మధ్య కాలంలో ఏ అంశం తీసుకుంటున్నా సరే ఎందుకో ఆయన నిజంగా చాలా అంటే చాలా కాంట్రవర్సీ అయిపోతున్నారు. కాంట్రవర్సీ అని చెప్పడం కంటే కూడా ఆయన ఏ అంశం గురించి మాట్లాడినా సరే బూమ్రాంగ్ అయిపోతుంది. బూమ్రాంగ్ ఇన్ ద సెన్స్ ఆయన దేని గురించి మాట్లాడినా సరే మరి తిరిగి ఆయనకే రివర్స్ అవుతుంది అది. నిజంగా నాగబాబు లాంటి వ్యక్తి ఎంత బిగ్గెస్ట్ సపోర్ట్ ఉన్న వ్యక్తి, ఇటు సినిమా పరంగాను ఇటు పొలిటికల్ పరంగాను. సినిమా పరంగా చిరంజీవి గారు ఉన్నారు, మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఫుల్ సపోర్ట్ ఆయనకి. ఇటు పొలిటికల్ పరంగాను తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇటు ఇరువైపులా ఫుల్ సపోర్ట్ ఉన్నా సరే ఎందుకనో మరి నాగబాబు గారు నిజంగా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇటు సినిమాల్లోనూ సక్సెస్ అవ్వట్లే, ఇటు పొలిటికల్గాను సక్సెస్ అవ్వట్లే. సో దీని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు నాగబాబు గారు ఇంత కాంట్రవర్సీ అవుతున్నారు, ఎందుకు నాగబాబు గారు ఏ అంశంలోనూ ఆయన సక్సెస్ అవ్వట్లేదు అన్నది ఒక్కసారి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ నేను నాగబాబు గారి మీద నేను చేస్తున్న నా అభిప్రాయం వీడియో మాత్రమే ఇది. ఎందుకంటే నాగబాబు గారు లాంటి వ్యక్తులు నిజంగా చాలా అంటే చాలా అంశాల గురించి ఆయన పోరాటం చేయొచ్చు. ఆయన మాట్లాడే ప్రతి మాట డెఫినెట్గా తెలుగు ప్రజలు చూస్తారు. సో నాట్ ఓన్లీ తెలుగు ప్రజలు, ఈవెన్ చాలామంది మన ఎంటైర్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఆయన వీడియో పెట్టినా సరే పోస్ట్ పెట్టినా సరే కంపల్సరీ చూస్తాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఎందుకనో నిజంగా చాలా అంటే చాలా అవసరం లేని ఈ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఆయన రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారేమో అనిపిస్తుంది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో నాగబాబు గారు చూస్తే డెఫినెట్గా మీకు నా తరపున సలహానే అని నేనైతే అనుకుంటున్నాను. సో ముందుగా మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో నాగబాబు గారు ఎందుకు ఆయన దేంట్లోనూ అంటే ఇటు ఇండస్ట్రీ పరంగా ఇటు రాజకీయాల పరంగా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అన్నది. సో ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే నిజంగా నాగబాబు గారు తీసుకుంటున్న చాలా నిర్ణయాలు నిజంగా అంటే అసలు కంప్లీట్ ఆయనకే వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయనకే వ్యతిరేకం కాదు, ఈవెన్ ఆయన తీసుకుంటున్న చాలా నిర్ణయాలు కూడా ఈవెన్ జన సైనికులు విభేదిస్తారు, అలాగే ఇటు మెగా ఫ్యాన్స్ కూడా విభేదిస్తారు చాలా అంశాల్లో ఆయనకి. సో రీసెంట్గా ఆయన ఏదైతే ఈ శివాజీ కాంట్రవర్సీ ఉందో ఈ శివాజీ కాంట్రవర్సీలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. నిజంగా ఆయనకి అక్కర్లేదు. ఆయన ఇప్పుడు ఒక నార్మల్ యాక్టర్ కాదు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కాదు, లేకపోతే ఒక సినిమాకి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు. ఆయన ఇప్పుడు ఒక పార్టీ జనసేన అనే ఒక బలమైన పార్టీకే ఆయన A2గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు A1 అయితే ఈయన నెక్స్ట్ లెవెల్లో ఈయనే ఉన్నారు. జనసేన పార్టీకి అంత బలమైన వ్యక్తి ఈయన. అందులోనూ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఆయన ఉన్నారు. మరి అలాంటి పదవుల్లో విన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి, దేని గురించి స్పందించాలి అనేది నిజంగా నాగబాబు గారు కూడా తెలియట్లే. ఇప్పుడు ఈ అంశం ఉంది, శివాజీ అంశం అనేది ఉంది. శివాజీ అంశంలో అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అనవసరంగా అనసూయ, చిన్మయ లేకపోతే ఇంకొకరు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే లేడీస్ డ్రెస్ గురించి నువ్వెప్పుడు చెప్పడానికి అన్నట్టు ఆయన మాట్లాడాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. బట్ ఇది ఎందుకు బూమ్రాంగ్ అంటే నిజంగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఇదొక ప్రధానమైనది. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో సనాతన ధర్మం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తూ ఉన్నాం, సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలని చెప్పేసి ఆయన ప్రతి స్పీచ్లోనూ చెప్తూ ఉంటారు. సో సనాతన ధర్మంలో ఇదొక పాయింట్ కూడా ఉంది. ప్రతి ఒక్క మహిళ సీతాదేవిలా ఉండాలన్నది సనాతన ధర్మం. ఇదొక మెయిన్ పాయింట్. సీతాదేవిలా ఉండాలంటే పద్ధతిగా ఉండాలి, పద్ధతి అయిన బట్టలు వేసుకోవాలి, గౌరవంగా ఉండాలి. ఇది మెయిన్ అంశం అందులో. సో అలాంటి సిద్ధాంతాల్ని ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న వ్యక్తి దాన్ని కంప్లీట్ ఆపోజిట్గా మాట్లాడతారు. అది ఎందుకనే అర్థం కాదు. మీరెవరు చెప్పడానికి వాళ్ళ డ్రెస్ గురించి అంటాడు. ఈయన వ్యక్తిగత అభిప్రాయం అయ్యుండొచ్చు,
నేను నాగబాబు గారిని కూడా తప్పుపట్టను. బట్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీ ఏ2గా ఉన్నారు. అందులోనూ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోమని చెప్పడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లోనే ఉంది ఏమని, ఈ సనాతన ధర్మంని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి అని. మరి దాని కంప్లీట్ ఆపోజిట్గా ఈయన మాట్లాడతారేంటి నాకు అర్థం కాదు. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఓ రేంజ్లో స్పీచ్లు ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా మన మూలాలు మనం మర్చిపోకూడదు, మన హిందుత్వాన్ని మనం మర్చిపోకూడదు, మనం అందరూ కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పేసి. అలాంటి వ్యక్తికి క్వైట్ ఆపోజిట్గా ఈయన మాట్లాడతారు. ఇది నిజంగా ఈయన వీడియో చేసిన తర్వాత ఎంత వ్యతిరేకత వచ్చిందంటే నిజంగా ఆ దెబ్బకి ఆయన కామెంట్ సెక్షన్ బంద్ చేసుకున్నాడు. మెగా ఫ్యాన్సే ఆయన మీద ఫైర్ అయ్యారు, మెగా ఫ్యాన్స్. ఇటు పొలిటికల్గాను జన సైనికులు కూడా ఆయన మీద విరుచుకుపడ్డారు. ఎందుకంటే శివాజీ గారు మాట్లాడిన దాంట్లో అంత పెద్ద బూతేం లేదు అందులో, అంటే ఈ పార్టీ పరంగా చూసుకుంటే. సో అలాంటి అంశాల్లో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో తెలియని పరిస్థితి. అలా ఎందుకు దేనికి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారో కూడా నిజంగా ఇటు మెగా ఫ్యాన్స్లోను ఇటు జన సైనికుల్లోనూ చాలా గందరగోళం. ఈయనకేం అవసరం? అసలు ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తి, పార్టీకి ఏ2గా ఉన్న వ్యక్తి ఇటువంటి చిన్న స్థాయి కామెంట్స్ అవి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేస్తారా? నిజంగా ఆయనకి ఎవరు చెప్పేవాళ్ళు లేకపోతే ఆయన సొంతంగానే ఆయన ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నిజంగా నాగబాబు గారికి గౌరవం పెరగాలి, ఇంకా ఆయన జన సైనికుల్లో ఇంకా ఓ స్థాయిలో వెళ్ళాలనుకుంటే బంగ్లాదేశ్లో నిజంగా మన హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. వాటి గురించి మాట్లాడుంటే డెఫినెట్గా జన సైనికులు కూడా డెఫినెట్గా సపోర్ట్ చేసేవారు. ప్రతి హిందూ కూడా ఆయనకు సపోర్ట్ చేసేవాడు. ఎందుకంటే ఆ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో హిందుత్వం అనేది ఇప్పుడు ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు ఆ హిందుత్వం లైన్లోనే వెళ్తున్నారు కాబట్టి. మరి అలాంటి విషయాల్ని ఆయన పక్కన పెట్టేసి ఎవరో ఒక యాక్టర్ మాట్లాడిన మాటల్ని ఈయన ఓ పెద్ద ముందుకొచ్చేసి వీడియో చేయడం అన్నది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. నిజంగా కరెక్ట్ కాదు కూడా. అది చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా ఆయన చాలా అంశాలు ఉన్నాయి. అందులోనూ శివాజీ గారు సారీ చెప్పిన తర్వాత ఈయన వీడియో పెట్టడం ఏంటో నాకైతే అర్థం కాలే. ఇప్పుడు శివాజీ గారు ఆ రోజు మాట్లాడిన తర్వాత విష్ణు గారో లేకపోతే మనోజ్ గారో లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన రియలైజ్ అయిపోయి సారీ చెప్పేశారు. అంతటితో ఆ సమస్య అనేది ముగిసిపోయింది. ఈయన మళ్ళీ నెక్స్ట్ డే వీడియో పెడతారు అంటే ఇంకా దాన్ని రెచ్చగొట్టడమే. అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు దీన్ని. నిజంగా నాగబాబు గారి విషయంలో ఇది మాత్రం ఖచ్చితంగా మైనస్ ఇది. అందులోనూ ప్రకాష్ రాజ్ గారు శివాజీని వ్యతిరేకిస్తాడు, ఇప్పుడు ఇటు నాగబాబు గారు కూడా శివాజీని వ్యతిరేకిస్తాడు. ఇటు ప్రకాష్ రాజ్ గారేమో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉండడాన్ని, పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని పూర్తికి వ్యతిరేకంగా మాట్లాడతాడు ప్రకాష్ రాజ్. ఆయనకు సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇదే నాగబాబు గారు మళ్ళీ వీడియో చేస్తాడు. అసలు ఏం జరుగుతుందో జన సైనికులకు కూడా అర్థం కావట్లే. అందుకే నిజంగా సోషల్ మీడియాలో ఎప్పుడైతే నాగబాబు గారు వీడియో పెట్టిన నెక్స్ట్ మినిటే జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయిపోయారు. నిజంగా టు బీ ఫ్రాంక్, ఆ దెబ్బకి ఆయన కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసుకున్నాడు. ఆయనకు కూడా తెలుసు ఆయన చేసిన వీడియో తప్పు అని చెప్పేసి. దాని తర్వాత రియలైజ్ అయ్యాడు. బట్ ఆ వీడియో డిలీట్ చేస్తే మళ్ళీ వేరే రకంగా మెసేజ్ వెళ్తుందని చెప్పేసి వీడియో డిలీట్ చేయలేదు ఆయన. సో ఇలా ప్రతి అంశంలోనూ అసలు సంబంధం లేని అంశాల మీద ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు, రేపు మాపం మినిస్టర్ కూడా అవ్వచ్చు అంటున్నారు. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో చాలా అంశాలు ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద డెఫినెట్గా ఆయన మాట్లాడవచ్చు. ఆయన పొలిటికల్ పరంగా డెఫినెట్గా చాలా విషయాల్లో ఆయన స్పందించే ఇప్పుడు సమస్యలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో. ఆయన స్పందించాలి. అవన్నీ వదిలేసి ఎవరో ఒక యాక్టర్ మాట్లాడిన దాన్ని పెద్ద హైలైట్ చేస్తూ మాట్లాడడం అనేది ఎందుకో నాకైతే కరెక్ట్ అనిపించలే. అందుకనే అంటే ఇలాంటి అంశాలు ఆయన అంటే దేని గురించి ఆయన మాట్లాడాలి, దేని గురించి మాట్లాడకూడదు అనే ఒక క్లారిటీ ఆయనకు లేదు, నిజంగా లేదు.
ఆ లేకపోవడం వల్లే ఇవాళ నాగబాబు గారు ఎందులోనూ సక్సెస్ అవ్వలేకపోతున్నారనేది నా అభిప్రాయం. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఆ ఇష్యూ ఉంది. లేకపోతే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుంటే డెఫినిట్‌గా ఆయన ఇంకా పై స్థాయిలో ఉండేవారు. సో, ఈ ఎందుకనో నాగబాబు గారు గూడా కొంచెం ఆలోచించాలి ఏదన్నా ఒక అంశం గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే దాని మీద స్పందించాలంటే చాలా మందే ఉన్నారు. వాళ్ళందరూ గూడా ఇది శివాజీ మాట్లాడిన అంశం ఒక చిన్న అంశంలా చూసారు. దాన్ని పెద్ద పట్టించుకోలేదు. బట్ ఇక్కడ నాగబాబు గారు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. అందులోను జనసేనలో ఏ2గా ఉన్నారు. అందులోను మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఉంది. అందులో ఇండస్ట్రీలో గూడా ఒక పెద్ద వ్యక్తి తరహాలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు ఎందుకో నాకైతే అర్థం కాలే. ఇప్పటికైనా నాగబాబు గారు కొంచెం రియలైజ్ అవ్వండి. ఎందుకంటే ఇటు మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఇటు మెగా ఫ్యాన్స్‌కి, జన సైనికులకి మీరే మధ్య వారధి మీరే. ఇటు పవన్ కళ్యాణ్ గారికి మధ్య వారధి నాగబాబు గారే. ఇటు చిరంజీవి గారికి మధ్య వారధి నాగబాబు గారే. సో, అంత స్ట్రాంగ్ పిల్లర్ మీరు. ఇటు పార్టీకి, ఇటు సినిమా రంగానికి. సో, దయచేసి ఇటువంటి చిన్న చిన్న అంశాలకు గూడా మీరు అంటే ఈ చిన్న అంశమని నేను ఎందుకంటున్నా అంటే, చిన్న తరహాలో కింద స్థాయి తరహాలో స్పందించాల్సిన అంశం కాబట్టి చిన్న అంశం అంటున్నాను. సో, ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి గూడా మీరు వీడియోలు పెట్టడం అనేది నాకైతే కరెక్ట్ అనిపియలేదు. దయచేసి అవి ఇక నుండన్నా మానుకోండి. చాలా అంశాల మీద మీరు ఫైట్ చేయొచ్చు. ఆ అవకాశం ఉంది మీకిప్పుడు. మీరేం మాట్లాడినా ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు భూప్రపంచంలో ఎక్కడున్నా సరే డెఫినెట్‌గా వాళ్ళ వరకు ఎళ్తుంది. అంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వ్యక్తి మీరు. అంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసే వ్యక్తి మీరు డెఫినెట్‌గా మీరు ఖచ్చితంగా మీరు దాన్ని మాట్లాడాలి. అంశం గురించి. చాలా ఉన్నాయి మీరు మాట్లాడాలనుకుంటే. ఇప్పుడు 'స్టాలిన్' ఏమో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడతాడు. ఇంకెవరెవరో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుంటారు. వాళ్ళందరి మీద కూడా మీరు మాట్లాడొచ్చు. అలా మాట్లాడితే మీకు జన సైనికులు ఇంకా హారతులు పడతారు. అంత స్టామినా ఉంది మీకు. బట్ ఇది ఒక్కసారి మీరు డెఫినిట్‌గా ఎందుకో బూమరాంగ్ అయ్యారు. ఇక నుండన్నా అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. సో, ఇది ఈ వీడియో అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.